హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చెప్పబోయే విషయం కనుక మీరు వింటే మీలో చాలామంది అయితే షాక్ అవుతారు. ఇండియాలో ఇప్పటిదాకా ఎక్కడ జరిగిన అతిపెద్ద డీఫారెస్టేషన్ అయితే జరగబోతుంది. అది కూడా మన తెలంగాణలో. అంటే మీరు నమ్ముతారా? అవును, మీరు విన్నది నిజమే. కొన్ని పెద్ద మీడియా ఛానళ్ళు మరియు సర్వేల ప్రకారం ఈ డీఫారెస్టేషన్ కింద ఏకంగా అక్షరాల 12 లక్షల చెట్లను నరికేయబోతున్నారు. ఇది నేను చెప్పడం లేదు. ఇండియాలోనే టాప్ మోస్ట్ మీడియా ఛానల్స్ మరియు ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్టులు అయితే ఇదే విషయాన్ని కోడే కూస్తున్నారు. ఒకవేళ నిజంగా డీఫారెస్టేషన్ కనుక జరిగితే ఇట్ విల్ బి బిగ్గెస్ట్ షేమ్ ఫర్ తెలంగాణ స్టేట్ అని ఆల్రెడీ ప్రొటెస్టింగ్ అయితే స్టార్ట్ చేశారు. ఈ ఇష్యూ గురించి డీటెయిల్ గా తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి దాకా చూడండి. పాయింట్ నెంబర్ 1, అసలు ఈ దామగుండం ఫారెస్ట్ ఎక్కడుంది, అసలు ఏంటి? ఈ దామగుండం ఫారెస్ట్ వికారాబాద్ కిందకి వస్తుంది. ఇది ఆల్మోస్ట్ దాదాపు 3000 ఎకరాస్ లో అయితే విస్తరించింది. ఇంత పెద్ద ప్రకృతి సహజ సిద్ధమైన అడవిలో దాదాపు 12 లక్షల చెట్లు నరికేసి ఒక రాడార్ సిస్టమ్ అని నిర్మించబోతున్నారు ఇండియన్ నేవీ వాళ్ళు. ఈ రాడార్ కంట్రోలింగ్ సిస్టమ్ ప్రాజెక్ట్ దేశానికి మంచి కోసమైనా, బట్ తెలంగాణ స్టేట్ కి మరీ ముఖ్యంగా హైదరాబాద్ కి అయితే మంచిది కాదు. ఎందుకంటారా? 12 లక్షల చెట్లు ఇది హైదరాబాద్ కి మరీ ముఖ్యంగా తెలంగాణ స్టేట్ కి ఒక ఆక్సిజన్ సిలిండర్ లాంటివి.